అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తానే ఉన్నాం. ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు జూలై మనము ఎండింగ్లోకి వచ్చినాం, అంటే ఇవాళ 22 తారీఖు అంటే జూలై ఎండింగ్లోకి వచ్చినాం. ఈ టైం వరకు ఫుల్ వానలు పడేది ఉండే, వరదలు దుంకేది ఉండే. కానీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, కరువు సంభవించబోతా ఉన్నది అని చెప్పేసి ఎంతో మంది చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర వీడలే. ఎందుకు మొద్దు నిద్రలోకి జారుకున్నది అని అంటే అందులో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరంని వాడడం వల్ల కేసీఆర్కు పేరు వస్తుంది, లేకపోతే అప్పటి ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరాన్ని ఎండబెడితే మనం అప్పుడు చెప్పిందే నిజమవుతుంది అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండబెట్టే కుట్రలో భాగంగా ఒకటి జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే డెల్టా ప్రాంతానికి నీళ్లు పోవడం కోసం ఎల్నినో ఎఫెక్ట్ అందరికి పడుతుంది, దేశవ్యాప్తంగా పడుతుంది. గురువు కారి కోసము గురువు కనుసన్నల్లో ఇక్కడ నడుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పంపించడం కోసం ఇక్కడ మనం ఎత్తుకున్నాం అనుకో, ఎత్తుకున్నట్లయితే అక్కడ తక్కువ నీళ్లు పోతాయి. అందుకని ఏం చేసిండు అని అంటే ఈ కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుట్ర చేసిండు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినాక ఏడాది దాటినాక కూడా దాన్ని ఏడాది అవుతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినా కూడా ప్రాథమిక రిపోర్టు, మధ్యంతర రిపోర్టు, తుది రిపోర్టు అని చెప్పేసి ఇట్లా వచ్చినప్పటికి కూడా మరి రబ్బర్ డ్యామ్ పెడదాము లేకపోతే వేరే మరమ్మతులు ఏమైనా చేద్దాము అన్న ఆలోచన చేయలేదు. నీళ్ళు ఎత్తిపోసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేయలేదు. రైట్. మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దెబ్బకు దిగొచ్చింది ఈ రేవంత్ సర్కార్. ఎందుకు, ఏం మాట్లాడినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఎక్కడ నీళ్లు లిఫ్ట్ చేసింది ఈ రేవంత్ సర్కార్ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. మొన్న 19 తారీఖు నాడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేసి రంగనాయక సాగరు నింపాలని చెప్పేసి అంతగిరి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ దాకా పాదయాత్ర చేసిండ్రు చిన్నకోడూరు మండల రైతులు మొత్తం. ఆ పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని హెచ్చరించిండు, నువ్వు ఎందుకు ఇలా కరువు సంభవించేటట్టు చేస్తా ఉన్నావు. ఒక మాట మనం ఇక్కడ యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పొన్న ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు రైతులకు పంటకు నీళ్ళు ఎట్లా అని చెప్పేసి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీళ్ళు ఎవరైతే అడుగుతా ఉన్నారో వాళ్ళ రక్తం కోసి పంటల మీద జల్లితే పంటలు పడితే అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జుగుప్సాకరమైన సమాధానం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. దానికి కౌంటర్గా మీకు కావాలంటే, మీకు రక్తం కావాలంటే రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతుల పంటలకు నీళ్ళు ఇయ్యి అని చెప్పేసి. దాదాపు ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు నీళ్ళ గురించి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. నీళ్లు ఎత్తకపోతే ఎటువంటి పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి, అసలు కరెంటు ఉండదు, నీళ్లు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండయి, సాగునీళ్లకు నీళ్లు ఉండయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఎత్తడం వల్ల కన్నెపల్లి పంప్ హౌస్లో ఆన్ చేసి నీళ్ళు ఎత్తడం వల్ల ఎటువంటి నష్టం లేదు అని చెప్పినప్పటికి కూడా సీమగుట్టినన్న సోయలేదు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు. అక్కడ కొన్ని లక్షల క్యూసెక్కుల వరద పోతా ఉన్నది, 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉన్నది, నీళ్ళు ఎత్తుండ్రి అన్నప్పటికి కూడా మొద్దు నిద్ర వీడలే. మళ్ళీ వచ్చే నెల మీది బాధకు వానలు పడితే అప్పుడు వరద వస్తుంది. మరి అప్పుడన్నా ఎత్తుతాడా రేవంత్ రెడ్డి? ఎత్తాడా? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఎందుకున్నాడు ఏం కథ తెలియదు. కానీ పాపము నీటిపారుదల శాఖ మంత్రి ఎందుకు ఇచ్చిండ్రు, ఆడ చిన్న చిన్న ఏవో కట్టిండట, గది చూసి అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ళ మీద పట్టున్నది అని చెప్పేసి ఆయన నీటిపారుదల శాఖ ఇచ్చిండ్రు. ఇప్పుడు నీటిపారుదల శాఖ నా దగ్గర ఎందుకు పెట్టుకున్న దేవుడా ఈ రేవంత్ రెడ్డి సాగనిత్తలేడు అన్న కాడికి వచ్చింది. రైట్. మొత్తం మీద దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దేవాదుల ప్రాజెక్టుకు దగ్గరికి 3 మంత్రులు పోయిరు. జూన్ 13 తారీఖు ఏమో 3 మంత్రులు పోయిండ్రు, జూలై. ఆ 13 తారీఖు పోయి ఏం చెప్పిండ్రు, 38 టీఎంసీల నీళ్ళు ఎత్తుడే, అక్కడ 3,17,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుడే అని చెప్పేసి బాత్కాని కొట్టొచ్చిరు. ఆ బాత్కాని కొట్టొచ్చినాడు 7 మోటార్లు నడిచినాయి, తెల్లారి నుంచి 5 మోటార్లే నడిచినాయి. మరి 5 మోటార్లు మధ్యలో కూడా ఆఫ్ చేసిరో ఆన్ చేసిరో కూడా తెలియదు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి ఒకవైపు రేవంత్ రెడ్డిని, ఇంకొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇంకొక వైపు సీతక్కను నిలదీసిండ్రు. ఎందుకు మీరు నీళ్ళు ఇవ్వట్లేదు, పాకాల తూములు ఎందుకు మూసిండ్రు, రామప్ప తూములు ఎందుకు మూసిండ్రు, నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎందుకు సమ్మక్క బ్యారేజ్ దగ్గర అంత వరద మంచిగా పోతా ఉన్నది, ఎందుకు ఎత్తుతలేరు నీళ్లు అని చెప్పేసి నిలదీశ వరకల్లా దెబ్బకు దడుచుకున్న రేవంత్ సర్కార్ ఆగ మేఘాల మీద ఇలా 9 మోటార్లు ఆన్ చేసిర్రు. 10 మోటార్లకు 10 మోటార్లు దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆన్ చేసి నీళ్లు విడుదల చేయండి అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో డిమాండ్ చేసిర్రు. ఒకసారి నిన్న ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏం మాట్లాడినరు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మనం. మీరు ఒకసారి చూడొచ్చు.
నిన్న దాదాపు అందరు ప్రెస్ మీట్ చూసిండ్రు, ఒకసారి చూడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదులు పూర్తి చేసింది. కక్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది. కక్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎల్నినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే ముద్దు నిద్రపోతున్నారా? ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాలు రైట్, ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రపోతా ఉన్నారా? 3,17,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రాజెక్టును పూర్తి చేసి పెట్టింది. 2011లో ఈ దేవాదుల టన్నెలు కూలిపోతే దాన్ని పట్టించుకోలే 2-3 ఏళ్ల దాకా. అసలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా అసలు దాన్ని బాగు చేసిన పాపాన ఓలే, రైతులకు నీళ్ళు ఇచ్చిన పాపాన ఓలే. ఎందుకు పడవ పెట్టిరు అనంటే ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించకపోవడం కోసం. ఇలా గదే జరుగుతూ ఉన్నది. తలాపన పారుతుంది గోదావరి, మన చేలుక ఎడారి అని చెప్పేసి ఇలా గోదావరి ప్రవహిస్తున్నా కూడా నీళ్ళెత్తిన పాపాన ఓలే రేవంత్ రెడ్డి. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్సీ రిపోర్ట్ అన్నాడు, తోకమట్ట కుంటి సాకులు అన్నీ చెప్పిండు. ఏమొంకరా అంటే ఏలొంకరా అని చెప్పేసి ఎన్నో విధాలుగా మాట్లాడిండు. మరి ఇలా దేవాదుల దగ్గర ఏం ప్రాబ్లం లేదు కదా, ఎందుకు ఎత్తలేదు? ఆ ముచ్చటనే ప్రశ్నించిండ్రు, నిలదీసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మీరు ఆనాడు పోయి 3 మంత్రులు పోయి ఏం చేసి వచ్చారు? ఒగలేనుకోగలు పోటీ మీద పోటీలు పడుకుంటా మేము నీళ్ళు ఇస్తున్నాము అని చెప్పే వరకల్లా పాపము రామప్ప కానీ పాకాల కానీ ఈ దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు మొత్తం రైతులందరూ నారు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. నీళ్లు విడుదల చేస్తే నారేయడానికి, వరి నాట్లు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వరంగల్ ప్రాంతాన్ని ఎండబెట్టే కుట్ర చేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకు కుట్ర చేసిండు అంటే ఒకటే రీజన్ ఇక్కడ. ఆంధ్ర ఫస్ట్ 2 కారణాలు చెప్పిన కాళేశ్వరం విషయంలో, ఇక్కడ దేవాదుల విషయంలో మనం నీళ్లను ఒడిసి పట్టుకున్నామనుకో, మనం నీళ్లను వాడుకున్నామనుకో ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తక్కువ పోతాయి. ఇప్పటికీ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఎన్ని లక్షల క్యూసెక్ల వరద పోతా ఉన్నది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవన్నీ ఒకసారి మనం చూద్దాం. ఎంత అవుట్ఫ్లో ఉంది, ఎంత ఇన్ఫ్లో ఉంది అనేది ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ దగ్గర పెరిగింది, వరద ప్రవాహం పెరిగింది. దేవాదులలో 9 అంటే 10 మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, సాగునీళ్ళు ఇవ్వాలి, తాగునీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నిన్న డిమాండ్ చేసిండ్రు. మొన్న 5 మోటార్లు, నిన్ననేమో 7 మోటార్లు. మళ్ళీ ముందుగాల మంత్రులు పోయి వచ్చినాడు ఆ 7 మోటార్లు నడిచినాయి, తెల్లారేమో 5 మోటార్లకు పడిపోయినాయి. ఊకోలే, లెక్కలతోని సహా, డేట్లతోని సహా ఏ తారీఖు నాడు ఎన్ని మోటార్లు నడిచినాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసిర్రు అని చెప్పేసి. అంటే 4 రోజులకు 1 టీఎంసీ నీళ్లు ఎత్తిపోయచ్చు. అంటే ఇప్పుడు 50 రోజులు కాలయాపన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అంటే 12 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయాల్సింది ఉంటే 1.09 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసిండ్రట. అంటే ఎవరి కోసం దార వస్తూ ఉన్నారు ఈ నీళ్ళు, ఎవరి కోసం జారిపోయేటట్టు చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ముళ్ళికట్ట పెట్టి లేపితే కానీ లేవరా? అప్పుడు కూడా లేవ్వరు, కానీ జనం తూ అంటారు కదా, గందుకనే జనము తూ అంటారు కదా. అయ్యో, మాజీ మంత్రి హరీష్ రావు అన్ని వివరాలతో బయట పెట్టిండు, వరంగల్ ప్రాంతం ఎండిపోకున్న పరిస్థితులు ఉన్నా కూడా ఎండిపోయేటట్టు చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కర్రు కాల్చి వాత పెడతారు కదా పబ్లిక్, రైతన్నలు, జనాలు. ఇప్పటికే తాగునీళ్ళ సమస్య, సాగునీళ్ళ సమస్య, కరెంటు సమస్య ఇవన్నీ రాబోతా ఉన్న ఎల్నినో ఎఫెక్ట్ చేయబట్టి. అందుకని ఏం చేసిండ్రు? మొద్దు నిద్ర లేచినట్టు చేసి ఈ 9 మోటార్లు ఆన్ చేసిండ్రు. ఇప్పటి వరకు ఫేజ్ 1లో 2, ఫేజ్ 2లో 2, ఫేజ్ 3లో 5 మోటార్లు ఆన్ చేసిండ్రు అధికారులు. ప్రస్తుతం సమ్మక్క సాగర్ దగ్గర ఇన్ఫ్లో 40,200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,410 క్యూసెక్కులు ఉన్నది. అంటే 1,790 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు ఇప్పటికీ అధికారులు. కానీ ఈ నెల 8వ తేదీ వరకు 1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తే 600 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే ఎత్తిపోసిన ప్రభుత్వం. అంటే ఎంత మొద్దు నిద్రపోతా ఉన్నది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. ఇన్ఫ్లో ఏమో 40,200, అవుట్ఫ్లో ఏమో 38,410 క్యూసెక్కులు. అప్పుడు జూన్ 8 వరకు 1,00,000 క్యూసెక్కుల వరద పోయింది. అప్పుడు ఎత్తిపోసడానికి ఈజీ అవుతుండే కదా. 1,00,000 క్యూసెక్కుల వరద పోతే 600 క్యూసెక్కుల నీళ్లను మాత్రమే ఎత్తిపోసింది రేవంత్ రెడ్డి సర్కార్. అంటే ఇక్కడ ఇన్ఫ్లో ఇప్పుడేమో 1,790 క్యూసెక్కులను ఎత్తిపోస్తూ ఉన్నారు. ఇట్లా వేస్తూ ఉన్నారు. మొత్తం మీద సీతక్కను కూడా నిలదీసిండ్రు.
అప్పుడేమో సీతక్క ఎట్లుండే, జనం కోసం బతికే మనిషి, జనం కోసం బతికే మనిషి అని చెప్పేసి పేరు ఉండే. ఇక మంత్రి పదవి రాగానే అక్క పాపం గారాల పట్టి కదా, ఆ అక్క రేవంత్ అన్నకు గారాల అక్క కదా, గందుకనే రైతుల గురించి పట్టించుకున్నాడు పక్కకు పెట్టింది. ఈ జనాలు ప్రేమ చూపెడితే ఎంత, చూపెట్టకపోతే ఎంత, మా రేవంత్ అన్న ఒక్కడికి రాఖీ కడతా, మా రేవంత్ అన్న ఒక్కడు నాకు ప్రేమ చూపెడితే సరిపోయే, మా రేవంత్ అన్నకు నేను చెప్పులు కొంటపోయి గిఫ్ట్ ఇస్తా, కానీ ఈ రైతులు నాకు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ప్రజలు నాకు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ములుగు నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్నది కదా, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత రైతులను కూడా ఆదుకుందామని యావలేకపాయే వీళ్ళకి. రైట్, ఒకసారి హరీష్ రావు దెబ్బకు దిగొచ్చిన సర్కారు 9 మోటార్లను ఆన్ చేసి నీళ్ళని ఎత్తిపోస్తా ఉన్నది. నిన్నటి వరకు ఆన్ చేయలే. మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత వరకు ఆన్ చేయలే. ఇక మోటార్లు ఆన్ చేసిర్రు, ఇప్పుడు తిరుగుతున్నాయి మోటార్లు. మరి మొన్నటిదాకా ఆన్ చేయనీకి ఏం బాయ్, చేతులకు జట్టలు పుట్టినాయా, లేకపోతే ధైర్యం రాలేదా, లేకపోతే బాబుతోని ఒప్పందము అయిపోలేదా? మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టంగానే మోటార్లు ఆన్ చేసి నీళ్ళను ఎత్తిపోస్తా ఉన్నారు. రైట్, మోటార్లు ఇగో ఈ నీళ్ళల్లో హరీష్ రావు గారు ప్రశ్నించింది కనబడతలేదా, ఎత్తిపోస్తా ఉన్నారు. తొమ్మిది మోటార్లు ఆన్ చేసి మొత్తము నీళ్లు విడుదల చేస్తా ఉన్నారు. ఈ నీళ్ల పరుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు, ఈ నీటి పరుగులో హరీష్ రావు గారి పోరాటం కనబడతా ఉన్నది. ఆ నీళ్లలో హరీష్ రావు గారి తపన కనబడతా ఉన్నది. ఇప్పుడు ఆన్ చేసినా కాంగ్రెస్ ఆన్ చేసింది అనరు. ఎందుకంటే మీకు కర్రు కాల్చి వాత పెట్టేదాకా, మిమ్మల్ని మొద్దు నిద్ర లేపేదాకా మీరు నీళ్ళు ఎత్తిపోతామన్న యావలేకపాయ, సోయలేకపాయ. గిట్లున్నది. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు నిలదీస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. అందుకేనేమో ఈ మధ్యకాలంలో అందరికీ హరీష్ రావు గారి టార్గెట్ అయినరు. ఎవరికి ఏ టార్గెట్ అయినా కూడా నేను రైతుల కోసం పోరాటం చేసేది ఆగది, రైతుల కోసం కొట్లాట చేసుడు ఆగది, ఈ సర్కారు మెడలు వంచి మరి రైతులకు నీళ్ళు ఇచ్చేదాకా ఇడిచిపెట్టేది లేదు అని చెప్పేసి ఆనాడే మాట్లాడినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. అట్లనే నిన్న ప్రెస్ మీట్ పెట్టినరు. అందరి దుమ్ము చింతకాయ దులిపినట్టు దులిపే వరకు సోయొచ్చి ఇగో మోటార్లను అందేసిండ్రు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, శ్రీనాథ్.